రాజీవ్ బ్రో. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు సినిమా కోసము ఇక్కడ? నైట్ ఆల్రెడీ పోయినా. ఎలా ఉంది సినిమా అయితే? సినిమా అయితే ఫస్ట్ హాఫ్ ఓకే బ్రో, సేమ్ పుష్ప లాగానే ఉంది. సెకండ్ హాఫ్ మాత్రం హై ఉంది. ఇంకా లాస్ట్ ఫైట్ ఉంటుంది, అదైతే బ్లాక్ బస్టర్ హిట్ అంతే బ్రో. సో ఎలా మంగళం ఫిల్మ్ క్యారెక్టర్ ఎలా ఉంది? జగత్ బాబు కొత్తగా ఎంటర్ అయ్యాడు కదా, ఎలా ఉంది క్యారెక్టర్? సర్లే బ్రో. కిసిక్ సాంగ్ శ్రీలీల కోసం వెళ్ళావా? శ్రీలీల కోసమే కదా మరి, శ్రీలీల కోసం ఎవరైనా వచ్చేది కిసిక్. ఊ అంటావు బాగుందా, ఇది బాగుందా? ఊ అంటావు ఇదే బాగుందా? నాకు నచ్చింది అయితే ఫీలింగ్ సాంగ్ ఉంది కదా, ఒక పాట పాడొచ్చు కదా. ఫీలింగ్ ఎలా ఉందా మీ ఫీలింగ్? జస్ట్ ఒక లైన్ ఫీలింగ్ ఎలా వచ్చిందా? ఫీలింగ్ పాట పాడేసే పాడు బ్రో. ఓకే, మీరు మీ పేరు? పృథ్వీ. సో ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు ఇక్కడ? 1 hour నుంచి వెయిట్ చేస్తున్నారు. ఎలా ఉండబోతున్నారు? అలా చూస్తారా మీరు ప్రీమియర్? చూడలేదండి ఇప్పుడే. సో వెయిటింగ్ అండి, మూవీ కోసం వెయిటింగ్. అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సినిమాలో? అల్లు అర్జున్ యాక్టింగ్ కోసం. డిఎస్పీ. సో డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం పాటలు ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి. ఒక పాట పాడొచ్చు కదా బ్రో, ఫీలింగ్ సాంగ్. ఒక లైన్, చిన్న లైన్ వెయిటింగ్ అండి. డైలాగ్ చెప్పు. తగ్గేదేలే. అయ్యో అట్లనే చెప్తారు. అల్లు అర్జున్ తగ్గేదేలే. ఎలా ఉండబోతున్నారు పుష్ప 2 సినిమా? బాగుంటుందనే అనుకుంటున్నాము, కాకపోతే రేట్లు చాలా ఎక్కువ అండి. 100% ఇంత రేటా ఏ సినిమాకు చూడలేదు నేను. ఇది ఎందుకు ఇంత బడ్జెట్ పెట్టి తీస్తారో మరి మనకు తెలీదు. ఆ బడ్జెట్ రావాలని చెప్పి జనాల మీద రుద్దుతున్నారు ఇలాగా. వాళ్ళే బ్లాక్ రేట్లో అమ్మితే సామాన్య ప్రజలు ఎలా? ఎంత ఒక టికెట్ ఎంత అంట? 1000 రూపాయలు అండి. 1000 రూపాయలు అంటే మరి నెట్ఫ్లిక్స్ 1 month వస్తుంది, ఫ్యామిలీ మొత్తం చూడవచ్చు. ఒక 1 week 2 weeks ఆగితే ఓటీటీలో వస్తుంది కదా, ఫ్యామిలీ మొత్తం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నారు కదా, ఎప్పుడు అని కాదన్నా. అంతంత బడ్జెట్లు పెట్టమన్న వాళ్ళు ఎవరు? సామాన్య ప్రజల మీద వృద్ధమన్నోడు ఎవడు చెప్పండి? అంతంత ఎందుకు అవసరమా? మాదిరిగా పెట్టి మాదిరిగా రేట్లు పెడితే అందరు చూస్తారు కదా. ఓన్లీ మల్టీప్లెక్స్లో పెట్టారంటే అర్థం ఉంటుంది. సింగిల్ థియేటర్లు కూడా ఇలా ఇంత రేట్లు పెడితే ఎలా చూస్తారు చెప్పండి మీరే? అంటే వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలా. ఇప్పుడు మొన్న దేవరకే ఎక్కువ అనిపిస్తే ఇప్పుడు దీనికి ఇంకా ఎక్కువ అనిపించింది. ఇట్లా పోటే ఎక్కడికి వెళ్తుంది? థియేటర్కి వస్తారా మామూలు జనాలు? థియేటర్కి వస్తారా? మీరు ఆలోచించండి, ఒక్కసారన్నా ఆలోచించండి. ఏమో ఇంకా మేమైతే ఇలా అయితే కష్టం అండి. సినిమా బాగుంటుందనే వస్తాము, కానీ అంతంత రేట్లు పెట్టి చూడాలంటే ఏం చెప్పలేము మనం. ఇప్పుడు వెళ్తున్నా సినిమాకి, మీరు అంతంత కాస్ట్ పెట్టినా సరే వెళ్తున్నారా? చూస్తాము, కర్మ ఏం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడైతే టికెట్లు అయితే చాలా కాస్ట్లీ ఉన్నాయనేసి అంటున్నారు. అసలు చూద్దాం, ఇంకా వేరే వాళ్ళు కూడా మాట్లాడించే ప్రయత్నం. ఏం మాట్లాడతావు? 6 వదిలేస్తాను నీకు, జాగ్రత్త. సినిమా చూసి మాట్లాడక పొద్దున అవసరం మాకు సినిమా. గూస్ పడారా ఆ కొరిక సీను చెక్కమస్తారైతే యాక్టింగ్ చింపిడరా. 100% ముగ్గురికి అవార్డు వస్తాయి. శేఖర్ సార్కి, పుష్ప సార్కి, శ్రీవారి మేడంకి, సుకుమార్కి అయితే జాతీయ అవార్డు సార్. బ్లాక్ బస్టర్ సినిమా సూపర్. ఇప్పటి నుంచి నడిచేది గవర్నమెంట్ రూల్ కాదు, పుష్ప గాడి రోలు. పుష్పని అవార్డు తగ్గేదేలే. ఆ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ. ఎవడే అల్లు అర్జున్ ఫ్యాన్ తలెత్తుకొని నిలబడి తగ్గేదని చెప్పి ఎత్తుకోవాల్సిందే. దానికైతే కాంప్రమైజ్ అయ్యే అవసరం లేదు. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మూవీ తగ్గేదని చెప్పేసి ఎత్తుకొని తిరగాల్సిన సినిమా మూవీ. గూస్ బంప్స్ సినిమా. మూవీ మాత్రం గూస్ బంప్స్ తెప్పించండి అల్లు అర్జున్ మాత్రం. 3 మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? పుష్ప 3 మీద ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? కంపల్సరీ రావాల్సిందే, 100% రావాల్సిందే. ఓవరాల్గా 1000 crores అన్నారు కదా, 1000 crores 2 days ప్లాన్ చేస్తారు. బ్లాక్ బస్టర్ మూవీ అయితే బ్లాక్ బస్టర్.
పోరం ఎట్లా చెప్పాడు స్టేజ్ మీద అందరికి తెలుసు. కంటెంట్ ఉంది, మూవీ బ్లాక్ బస్టర్ అయింది. లక్కీ భాస్కర్ కంటెంట్ ఉంది, మూవీ బ్లాక్ బస్టర్ అయింది. నెక్స్ట్ ఇంకా రీసెంట్గా ఇంకో ఏదో మూవీ రిలీజ్ అయింది అమరన్, ఆ మూవీ కూడా రీసెంట్గా బ్లాక్ బస్టర్ అయింది. ఏదైనా కంటెంట్ ఉంటుంది. నిజం చెప్తాను, చాలా మంది ఫ్లాప్ అల్లు అర్జున్ అది కాంట్రవర్సీ చాలా చెప్పారు. ఓకే, నేను యాక్సిడెంట్ అంటే కానీ ఒకటి సినిమా బ్లాక్ బస్టర్ అన్న ప్రతి ఒక్కరు ఎక్కడ పోరుకోవట్లేదు. 3 hours 20 minutes ప్రతిదీ ఎంటికలు ఇట్లా అంటే ఇట్లా నిల్చుంటున్నాయి లోపల. అంటే ఎగిరికి ఎంతేస్తున్నాం ఫస్ట్ చేతి నుంచి ప్రతి మినిట్, సెకండ్ కూడా లేదు, ప్రతి మినిట్. నేనేమనుకున్నా జెన్యున్ అంటే ఏదో అల్లు అర్జున్లో ఏముంది. నేను యాక్చువల్ చెప్పాలంటే నేను ఒక ప్రభాస్ ఫ్యాన్ని. కానీ ఒకటి ఎంత టికెట్ ఇచ్చి ఎవడరా బాబు వెళ్తాడు, ఏంటి టికెట్ దారుణం. ప్రతి ఒక్కరు నార్మల్ మిడిల్ క్లాస్ ఎవరైనా చూడగలుస్తాడు అనుకున్నా. నేను ఒక మిడిల్ క్లాస్ ఉన్నా అంటే నాకంటే ఇంకెవరైనా చూడగలుస్తారు అనుకున్నా. కానీ నేను ఇంత బడ్జెట్ పెట్టినా వచ్చినా చూసినా అంటే నేను అంటే సాటిస్ఫాక్షన్ అయినా. అన్సాటిస్ఫాక్షన్ అయితే లేదు. నేను పూర్తి నిజం చెప్తాను, సినిమా అయితే బ్లాక్ బస్టర్. అసలు చూడాల్సిన లేదు అసలు మూవీ. అంత పిచ్చెక్కిపోయింది అసలు. నైట్ పడుకోం పుష్పరాజే గుర్తుకొస్తాడు. అస్సలు తగ్గేదేలే. ఐటమ్ సాంగ్ అంటే సూపర్ అండి, అది సూపర్. యాక్చువల్లీ ఐటమ్ సాంగ్ అంటే ప్రతి ఒక్కరికి లేస్తుంది. అంటే ఏమనుకోగలరు, గూస్ బంప్స్ అంటే చైన్ మీద మేమే లేసాము. శ్రీలీలది బాగుంది, సమంతది బాగుంది. సెకండ్ హాఫ్లో ఫైట్స్ మాత్రం చాలా బాగుంది. మన అల్లు అర్జున్ పుష్ప 1 కన్నా పుష్ప 2 ఇంకా చాలా బాగా చేశారు. 3.5 hours ఉంది కదా, అంటే ఇట్స్ ఓకేనా? అంటే యా, ఇట్స్ ఓకే. ఎవ్రీ రూపీస్ వర్త్, యూ కెన్ వాచ్. అంటే ఇంత అమౌంట్ ప్రైజెస్ ఎక్కువ పెట్టారని టాక్ వస్తుంది కదా. పర్లేదు, ఒక 1 week ఆగి చూడండి, పర్లేదు. కానీ సినిమా అయితే చాలా బాగుంది, అందరు తప్పకుండా వచ్చి చూడండి. 1 బాగుందా మీకు? 2 నచ్చింది? 1 బాగుంది, 2 ఇంకా బాగుంది. నెక్స్ట్ ఇంకా 3 రాబోతుంది, అందరు వెయిట్ చేస్తుంది. ఏంటంటే జాతర ఎపిసోడ్స్ గురించి చాలా మంది చెప్తున్నారు. ఏంటంటే జాతర ఎపిసోడ్ ఎలా ఉంటుంది? ఫైట్స్ చాలా బాగున్నాయండి జాతర ఎపిసోడ్లో. మీరందరూ తప్పకుండా చూడండి, చూస్తే అర్థమవుతుంది. ఫ్యామిలీస్ కూడా చూడొచ్చు, అందరూ వచ్చి చూడండి నియరెస్ట్ డేట్. సో థ్యాంక్ యూ అనిపించింది. కానీ సెంటిమెంటల్ సీన్స్ ఉన్నాయి, బాగుంది, వర్కౌట్ అయింది. అంటే ప్రైజెస్ గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. ఎక్కువ ప్రైజెస్ పడతాయి బ్రో. ఇప్పుడు సినిమా అంత మంచిగా ఉన్నప్పుడు 3 hours పెట్టి తీసినప్పుడు ప్రైజెస్ పడతాయి కదా బ్రో. బాగుంది సినిమా మాత్రం. సో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కంటే సూపర్ అన్న. మామూలుగా జాతర సీన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది, సూపర్ ఉంది. ఏంటంటే అంటే లైక్ సెకండ్ హాఫ్ అయితే మనకి జాతర ఫైట్ అయితే ఒకటి ఉంటుంది, ప్రీ క్లైమాక్స్ ఫైట్ ఒకటి, అదైతే మంచిగా ఉందన్న. అంటే మిగతా 3.5 hours సినిమా మంచిగా ఉందన్న. అంటే మనం వెయిట్ చేసిన ఈ 3.5 years అయితే మంచి వర్త్ ఉందన్న. సారీ, జగబాబు క్యారెక్టర్ ఎలా ఉంది? జగవదు అంటే జగవదు ఈ పార్ట్ అయితే మంచి అంత ఏమి అయిపోయి లేదు. సో ఇప్పుడు షెకావత్ గారిది వీళ్ళందరూ మిగతా పర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయి? అంటే అల్లు అర్జున్ గారు కాకుండా అంటే లైక్ మెయిన్ అయితే లీడ్ రోల్ అయితే అల్లు అర్జున్ ఉంది. మిగతా క్యారెక్టర్స్ ఏమంత హైప్ అయితే ఇవ్వలే. మేబీ పార్ట్ 3లో ఉండొచ్చేమో కానీ మనం చెప్పలేము. కానీ ఈ పార్ట్ 2లో అయితే మ్యాక్సిమం రోల్ అంతే మనకి అల్లు అర్జున్ ఉంది. చూద్దాం, మన పార్ట్ 3 అయితే చూడాలి మనం. అయితే పార్ట్ 3 అయితే రివ్యూల్ అయింది కదా, పుష్పతి ర్యాంపేజ్ అని. ఎలా ఉంది అంటే మనకి వీడియో సాంగ్ చూస్తే మనకి అంత హైప్ లేదు, కానీ మనకి థియేటర్ ఎక్స్పీరియన్స్ చేస్తే మనకి మంచి వైబ్ ఉందన్న ఆ సాంగ్ అయితే. సమంతది బాగుందా, శ్రీలీల బాగుందా? అరే ఇది మరి నీకు భూమికి ఆకాశానికి కలిపట్టు ఉందన్న. సమంత అయితే శ్రీలీల వైపు శ్రీలేదన్న. మనం ఏదైతే మనకు పర్టికులర్ చెప్పలేము. అది ఈ పార్ట్ 1లో సమంత ఎలాగో పార్ట్ 2లో శ్రీలీల ఎలాగా. కొట్టింది అనుకుంటే నిజం చెప్తున్నా, థియేటర్కి వచ్చి చూస్తే ఆ డబ్బులు నేనే వాపర్స్ ఇస్తానన్న. అంటే జెన్యున్గా. అంటే అల్లు అర్జున్ కూడా యాక్టింగ్ అంటే యాక్టింగ్ కాదన్న, జీవించేశాడు. ఎందుకు అవార్డు వచ్చింది అప్పుడు అనుకుని ఫీల్ అయినా. కానీ కంపల్సరీ అవార్డు ఇవ్వచ్చు, ఇంకొక అవార్డు కూడా ఇవ్వచ్చు అనేసి నేను అనుకుంటున్నా. ఎందుకంటే యాక్టింగ్ అసలు ఏంటన్నా జీవించేశాడు అసలు నిజం చెప్పాలంటే. అంటే ఎలా అంటే ప్రతిదీ కష్టం. అంటే నీకు అంటే మూవీ చూస్తున్నాను చెప్పి ఆయన కష్టపడింది ప్రతిదీ షార్ట్కి మనకి కనిపిస్తుంది. అంత బాగా యాక్టింగ్ చేశారండి ప్రతి ఒక్కరు. మూవీ అయితే నిజం చెప్తున్నా బ్లాక్ బస్టర్ అండి. నాకు తెలిసి 2000 కోట్లకు దాటేస్తుందేమో బడ్జెట్ కంపల్సరీ అండి. అసలు నిజంగా నిజం చెప్తున్నా 9:30 నుంచి స్టార్ట్ చేశారు మూవీస్. ఎవరు వస్తారు అనుకోండి. నేను 7:30 నుంచి మామూలుగా వచ్చా, ఎవరు లేరు. కానీ థియేటర్ దగ్గరికి వచ్చేసరికి ఫుల్ జనాలు. ఏదో కాంట్రవర్సీ వాళ్ళు కొంచెం తగ్గారు అంతే, కానీ సినిమా పరంగా మూవీ అయితే బ్లాక్ బస్టర్. రేపటి నుంచి అయితే థియేటర్ల దగ్గర ఖాళీ ఉండవండి. ఇదే థియేటర్ చూడండి ఖాళీగా ఉంది. రేపు పొద్దున్న అంటే మనుషులు వస్తుంటారు వెళ్ళిపోతుంటారు, రేపు పొద్దున్న డప్పులు అన్నీ వస్తాయి. డప్పులు కూడా కొట్టి
ఏం మాట్లాడతావు అక్క 6,000 ఇస్తాను నీకు జాగ్రత్త సినిమా చూసి మాట్లాడక్క పొద్దున అవసరం మాకు సినిమా గూస్ పడారా ఆ కొరికే సీను చెక్కబస్తారైతే యాక్టింగ్ చింపిడరా 100% ముగ్గురికి అవార్డు వస్తాయి. శేఖర్ సార్కి, పుష్ప సార్కి, శ్రీవారి మేడంకి. సుకుమార్ అయితే జాతీయ అవార్డు సార్. బ్లాక్ బస్టర్ సినిమా సూపర్. ఇప్పటి నుంచి నడిచేది గవర్నమెంట్ రూల్ కాదు, పుష్ప గాడి రోలు. పుష్పని అవార్డు తగ్గేదేలే. ఆ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఎవడే అల్లు అర్జున్ ఫ్యాన్ తలెత్తుకొని నిలబడి తగ్గేదని చెప్పి ఎత్తుకోవాల్సిందే. దానికైతే కాంప్రమైజ్ అయ్యే అవసరం లేదు. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మూవీ తగ్గేదని చెప్పేసి ఎత్తుకొని తిరగాల్సిన సినిమా మూవీ. గూస్ బంప్స్ సినిమా మూవీ మాత్రం గూస్ బంప్స్ తెప్పించండి అల్లు అర్జున్ మాత్రం. 3 మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంది బ్రో? పుష్ప 3 మీద ఎక్స్పెక్టేషన్స్ ఏంది? కంపల్సరీ రావాల్సిందే, 100% రావాల్సిందే. కలెక్షన్ ఓవరాల్ కలెక్షన్ ఎంత పడుతుంది? ఓవరాల్గా 1000 crores ఇదన్నారు కదా, 1000 crores 2 days క్రాస్ చేస్తారు. బ్లాక్ బస్టర్ మూవీ అయితే బ్లాక్ బస్టర్. ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు అని చెప్పేసి ఉండండి. జస్ట్ మీ పేరండి? ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు ఇక్కడ? ఇక్కడ ఇప్పుడే వస్తున్నారా? సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మరి పుష్ప 2? వీక్స్ ఉంటుంది, వెళ్ళొచ్చింది కదా ఎంతైనా బాగుంటుంది. సో మీరు? నా పేరు భవానీ. సో ఇప్పుడే వచ్చాము మూవీ చూడటానికి. సో ఆల్మోస్ట్ పుష్ప 1 ఎప్పుడైతే చూసామో అప్పటి నుంచి ఈగర్లీ వెయిటింగ్ ఫర్ పుష్ప 2. అండ్ ట్రైలర్ కానీ ఏదైనా సాంగ్స్ కానీ. సో పుష్ప 1 కంటే ఎక్కువ ట్విస్ట్ ఉంటాయని థ్రిల్లర్ లాగా. ఏం నచ్చింది ఆల్రెడీ ట్రైలర్లో మీకు? ఏం నచ్చింది? అల్లు అర్జున్ ట్రాన్స్ఫర్మేషన్, లైక్ ఎలా తను దాచుకుంటాడు అండ్ తను డిఫరెంట్ గెటప్స్లో ఎలా ఉన్నాడు అండ్ హౌ తను ఎలా పీక్స్ సక్సెస్లో ఎలా ఉన్నాడు, ఆ తర్వాత డౌన్ఫాల్ మేబీ అది ఇంపార్టెంట్. అది చూద్దామనే నేను. ఓకే, కాస్ట్ ఎలా ఉంది మా టికెట్ కాస్ట్? ఎంత కాస్ట్ తీసుకున్నారు? ఇదైతే మార్నింగ్ అయితే 350 ఉంది. ఆన్లైన్లో బుక్ చేసుకొని వచ్చేసారా? ఆన్లైన్లో బుక్ చేసుకొని వచ్చారా? థ్యాంక్ యూ. ఏం మాట్లాడతావు అక్క 6,000 ఇస్తాను నీకు జాగ్రత్త సినిమా చూసి మాట్లాడక్క పొద్దున అవసరం మాకు సినిమా. గూస్ పడారా ఆ కొరికే సీను చెక్కబస్తారైతే యాక్టింగ్ చింపిడరా. 100% ముగ్గురికి అవార్డు వస్తాయి. శేఖర్ సార్కి, పుష్ప సార్కి, శ్రీవారి మేడంకి. సుకుమార్ అయితే జాతీయ అవార్డు సార్. బ్లాక్ బస్టర్ సినిమా సూపర్. ఇప్పటి నుంచి నడిచేది గవర్నమెంట్ రూల్ కాదు, పుష్ప గాడి రోలు. పుష్పని అవార్డు తగ్గేదేలే. ఆ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఎవడే అల్లు అర్జున్ ఫ్యాన్ తలెత్తుకొని నిలబడి తగ్గేదని చెప్పి ఎత్తుకోవాల్సిందే. దానికైతే కాంప్రమైజ్ అయ్యే అవసరం లేదు. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మూవీ తగ్గేదని చెప్పేసి ఎత్తుకొని తిరగాల్సిన సినిమా మూవీ. గూస్ బంప్స్ సినిమా మూవీ మాత్రం గూస్ బంప్స్ తెప్పించండి అల్లు అర్జున్ మాత్రం. 3 మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంది బ్రో? పుష్ప 3 మీద ఎక్స్పెక్టేషన్స్ ఏంది? కంపల్సరీ రావాల్సిందే, 100% రావాల్సిందే. కలెక్షన్ ఓవరాల్ కలెక్షన్ ఎంత పడుతుంది? ఓవరాల్గా 1000 crores ఇదన్నారు కదా, 1000 crores 2 days క్రాస్ చేస్తారు. బ్లాక్ బస్టర్ మూవీ అయితే బ్లాక్ బస్టర్.